వెరీ లాంగ్ టైమ్ జుట్టు మధ్యలో ట్రిమ్ చేయించిన మధ్యలో మరీ ఎక్కువ అయిపోయింది. బట్ యా, లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎవరివన్ హోప్ యూర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని చెప్పి, బికాస్ లాస్ట్ 2 months ఆఫ్ మైన్ హ్యావ్ బీన్ వెరీ హెక్టిక్. అండ్ లాస్ట్ వీడియోలో మీరు చూడొచ్చు, అని చెప్పిన కన్సిస్టెంట్ ఉంటా, వీడియోలు చేస్తా అని చెప్పి నేను ప్రతిసారి అనుకుంటా కన్సిస్టెంట్ ఉందామని చెప్పి. ఏదో ఒకటి అవుతుంది. లాస్ట్ టైం ఇంకా లేదు, ఈసారి 100% కన్సిస్టెంట్ ఉండాలి, మన వాళ్ళు గట్టిగా వీడియోలు ఇవ్వాలి, ఒక 2-3 months 100K చేయాలి అనుకున్నా. ఐ ఫ్రాక్చర్డ్ మై బ్రెస్ట్. సో క్రాక్ వచ్చిందనమాట బ్రెస్ట్ దగ్గర. దానివల్ల నేను బండి నడిపేయలేకపోయినా, చాలా కొంచెం లో అయిపోయిందనమాట సిచ్యువేషన్ అంతా. బండి నడపట్లేదు అది ఇది. అండ్ R1 అయితే అలానే పడేసింది, దాని పార్ట్స్ ఇంకా రావాలి. మధ్యలో లతీఫ్ భాయ్ది బూసా తీసుకొని నడిపించిన, ట్రై టు వ్లాగ్, కాకపోతే ఆడియో అంతా ఫక్ అయిపోయింది దాంట్లో. అండ్ బ్రెస్ట్ కూడా చాలా పెయిన్ ఇచ్చింది. నేను ఈ మధ్య ఓన్లీ స్కూటింగ్, కార్లోనే తిరుగుతున్నా, పెద్ద బండి కూడా ఏం నడపట్లేదు. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ 1.5-2 months ఎక్స్పల్స్ కూడా నిన్న ఇంటికి వచ్చిందనమాట. ఇట్ వాజ్ విత్ మై బ్రదర్. అండ్ అది కూడా ఆల్మోస్ట్ 12,000 kilometers ఎంత జరిగింది. అండ్ ఐ నోటీస్ దర్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇన్ ద ఎక్స్పల్స్. లాస్ట్ టైం నేను తిరుపతి రైడ్ వేసిండే, ఇది సీన్ కాకముందు 2 months ముందు. అప్పుడు ఏమైందంటే రిమ్ అవన్నీ బెండ్ అయిపోయినాయి అనమాట. తర్వాత హెడ్ నుంచి ఎక్స్ట్రీమ్గా నాయిస్ వస్తుంది, వాల్వ్ డ్రాప్ అయితే సౌండ్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది అనమాట. కాకపోతే నాకు తెలిసి అది రాకర్ ఆర్మ్స్ది సౌండ్ అనుకుంటా. అది కూడా చూపిస్తాం మీ అందరికీ. చిన్నగా ఒక చిన్న రైడ్కి వెళ్దాం. వర్క్షాప్లో ఉంది నా హెల్మెట్ అయితే. సో వీ ఓపెన్ ద న్యూ వర్క్షాప్ ఆల్సో. సో సుచిత్రలో ఉన్న వర్క్షాప్ ఈజ్ నాట్ ఫంక్షనల్ ఎనీ మోర్. సో సుచిత్లో ఉన్న వర్క్షాప్లో ఇంకా పనులు ఏం అవ్వట్లేదు. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్ డన్ టు యువర్ బైక్, కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, లేకపోతే మా వాట్సాప్ నెంబర్ కూడా మా ఇన్స్టాగ్రామ్ బయోలో మెన్షన్ చేసి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి కాల్ చేయండి, లొకేషన్ మేము మీకు పంపిస్తాము. బట్ యా, కొత్త కార్డు మళ్ళీ కొన్నాం. మొన్న మీరు లాస్ట్ టైం చూసినప్పుడు కార్డు తీసుకున్నాం కదా, అది పోయింది. కెఫేలో కూర్చొని ఎడిట్ చేసినప్పుడు ఐ ఫర్గాట్ ద SD కార్డ్ దేర్. తర్వాత SD కార్డ్ ప్రైజెస్ కూడా ఎక్స్ట్రీమ్గా పైకి వెళ్ళిపోయినాయి. 1,800 rupees ఉన్న SD కార్డ్ 4,000-4,500 అట్లా వెళ్ళిపోయినాయి అనమాట. సో మళ్ళీ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ జెప్టో, ఐ గెస్. జెప్టోలో బ్లింకిట్లో ఆర్డర్ పెట్టినా, మొత్తానికి అయితే కార్డ్ అయితే వచ్చింది మన దగ్గరికి. సో విల్ గో సీ వాట్ ఈస్ అప్ విత్ ద ఎక్స్పల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నా చెయ్యి యాక్సిడెంట్ ఏమి సూపర్ బైక్ మీద, ఎక్స్పల్స్ మీద కాలేదు. లిటరల్లీ యాక్టివా మీద వెళ్తున్నప్పుడు ఒకడు రాంగ్ రూట్లో వచ్చి గుద్దిన్నో. యాక్టివా కూడా వర్క్షాప్ దగ్గరనే ఉంది, వెళ్ళి తెచ్చుకోవాలి, అన్నీ కూడా రెడీ అయిపోయింది. ఇట్స్ బీన్ అ లాంగ్ 2 months ఐ ఫీల్. అండ్ యా, ఇప్పుడన్నా ఏమీ అవ్వకపోతే ఐ విల్ ట్రై టు వ్లాగ్, మంచి కాంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా. బట్ యా, లెట్స్ గో. బండి తీసుకొని ఫస్ట్ వెళ్ళి మనము ఐ గో హ్యావ్ సమ్ కాఫీ ఆర్ సంథింగ్ లైక్ దట్. తర్వాత వెళ్ళి హెల్మెట్ తీసుకుందాం. హెల్మెట్ తీసుకున్న తర్వాత ఐ విల్ అటాచ్ మై గోప్రో తీసుకొని విల్ బ్లాగ్ అగైన్. స్మాల్ చేంజ్, లేదా అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే బయట ఘోరం ఎండ్ ఉందన్నమాట. అండ్ ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే ఐ వుడ్ బీ కుక్డ్. అండ్ యా, హెల్మెట్ అయితే ఇక్కడనే ఉంది. యాజ్ యూ కెన్ సీ, చాలా రోజులు హెల్మెట్ తీసి కూడా జస్ట్ క్లీన్ ఇట్. ఇంటర్కామ్ దానికే ఉంది. అండ్ గోప్రో అయితే మన దగ్గర ఉంది. అండ్ గైస్, ఎక్స్పల్స్ది కూడా సౌండ్ వస్తుందని చెప్పిన ఇంజన్ నుంచి, అది కూడా మీకు ఇన్పేరెంట్ ట్రై చేస్తా. ఎంతవరకు వీడియోలో క్యాప్చర్ అయితే లేదో నాకు కూడా తెలియదు. బట్ అది ఏంటంటే హీట్ అయ్యే కొద్ది ఎక్కువ వస్తుంది. సో ఐ బిలీవ్ ఇట్ ఈస్ రాకర్ ఆర్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే రిమ్ బెండ్ అయిందని చెప్పినా కదా, అది చెక్ చేయండి. యాక్చువల్లీ వర్క్షాప్ క్లోజ్డ్ ఉంది ఈరోజు, అందుకే మనం ఏం ఓపెన్ చేయలేదు. చూసి దర్ ఇస్ అ బెండ్. అండ్ ఇలానే ఒక 2-3 బెండ్స్ ఉన్నాయి ఫ్రంట్ రిమ్లో. నేను ఇది రీప్లేస్ చేయాలా లేకపోతే ఉంచేసుకోవాలా అని ఆలోచిస్తున్నా. ఉంచేసుకోవాలంటే బేసికలీ బెండ్ తీపియచ్చు, దీన్ని త్రోయింగ్ చేయించి, లేకపోతే మార్పిచ్చేస్తా. ఐ విల్ సీ డిపెండింగ్ అపాన్ ద టైం. ఎట్లా నా హెడ్ రీప్లేస్మెంట్కి ఇవ్వాలి. యాక్చువల్లీ ఎక్స్పల్స్ 210కి సైలెంట్ రీకాల్ ఉందంట. మే నుంచి డిసెంబర్ వరకు వచ్చిన బండ్లో వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో బండ్లు 210వి, దాంట్లో రీకాల్ ఉందని చెప్పి నేను రెడ్డిట్లో చదివినా. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. బట్ ఆ మండే రోజు నాకు అపాయింట్మెంట్ ఉంది హీరోలో. మండే రోజు వెళ్ళి నేను బండి ఇస్తాను. అప్పుడు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం నేను మీ అందరికి అప్డేట్ ఇస్తాను. అండ్ హెడ్ సౌండ్ వినిపిస్తా అని చెప్పినా కదా, ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి ఇంటా ట్రై చేయండి. ఒకసారి ఎంపీడెన్స్ అయితే ట్రై చేస్తాం, మీకు చూడండి ఎలా వస్తుందో. విన్నారు కదా, లైట్గా టిక్ 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 అని సౌండ్ వస్తుంది. అది ఇంకా రన్నింగ్లో చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఒక 5th gearలో వేసి ఒక 40-50 నుంచి యాక్సిలేట్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకోండి, ఎట్లా వస్తుందంటే ఏదో పెద్దగా
వాల్వ్ డ్రాప్ అయిపోయిన సౌండ్ వస్తుంది. అది నేను మోటోలో చూపని ట్రై చేస్తా. బట్ ఐ జస్ట్ గాట్ అ న్యూ మైక్ సెటప్ అండ్ ఎవ్రీథింగ్. దాని మీద డెడ్ క్యాట్ అంటే ఇదనమాట. జుట్టులాగా అనిపిస్తుంది కదా, పిల్లి జుట్టు లాంటిది. సో ఐఎమ్ ఆల్రెడీ స్వెట్టింగ్. డ్రై ఫిట్ వేసుకున్నా కానీ స్వెట్ అవుతుంది నాకు. సో యా, ఐల్ గో టేక్ మై హెల్మెట్. మోటోలో కలుద్దాం. ఐ నీడ్ టు గో టు కొంపల్లి. ఐ హ్యావ్ అ వెరీ స్మాల్ వర్క్ దేర్. సో వెళ్ళేదారులోనే మీకు చూపించడానికి ట్రై చేస్తా. అండ్ కుదిరితే బండిలో వాష్ చేయించేస్తాయి రోజు. లెట్స్ గో అండ్ ఐల్ సీ ఆన్ ద మోటో బ్లాగ్. ఇప్పుడన్నా ఐ హోప్ ద ఆడియో ఈజ్ క్లియర్. ఎందుకంటే ఇప్పుడు కూడా సెట్ కాకపోతే ఇంకా ఏం చేసినా సెట్ కాదు అనిపిస్తుంది నాకు. బట్ యా, నా కెమెరా ఎక్విప్మెంట్ అంతా ఈ ముందు ట్యాంక్ బ్యాగ్లో పెట్టుకుంటున్నాను నేను. బట్ నౌ ఐ హ్యావ్ అ స్లింగ్ బ్యాగ్ కాబట్టి దాంట్లో వేస్తున్నాను నేను. అండ్ చెప్పినా కదా, నేను యాక్చువల్లీ మేనేజర్తో మాట్లాడినా. ఎవరైతే మోసిన్ అని ఉంటారో కొంపల్లిలో ఎక్స్పల్స్ సర్వీస్ సెంటర్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, హీరో ప్రీమియా సర్వీస్ అనుకుంటా, ప్రీమియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కాల్డ్, ఆయనతో మాట్లాడినా అనమాట. ఆయన ఏమన్నారంటే మీరు మండే తీసుకొని రండి అని చెప్పి మండే రోజు నాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చినారు. సో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఏం చెప్పినా అంటే, సెకండ్ సర్వీస్కి ఇస్తున్నప్పుడు నేను ఏం చెప్పినా అంటే హెడ్ నుంచి సౌండ్ వస్తుందని అన్నారు అని చెప్పిన నేను. వాళ్ళది ఏం చెక్ చేయకుండా జస్ట్ సర్వీస్ చేసినారు. అండ్ ఐ నీడెడ్ టు గో అవుట్. ఐ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ టూరింగ్. అట్లా అని చెప్పి నేను బండి తీసేసుకున్నా. నేను కూడా అంత సీరియస్గా ఏం తీసుకోలేదు దీని రిపేర్, ఎందుకంటే ఎట్లా వారంటీలో ఉంది కదా. అండ్ సర్వీసెస్ అన్నీ హీరోలు అయినాయి కాబట్టి నాకేం టెన్షన్ లేకుండా అనమాట. ఒకవేళ హెడ్ ఖరాబ్ అయినా కానీ ఏమైనా కానీ హీరో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీప్లేస్ చేస్తారనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్ లాగా వీళ్ళు నాక్ చేయరనమాట. ఇట్లా యూనో వారంటీకి అది వారంటీకి ఇది అని చెప్పి వారంటీలో ఉంటే దాని రీప్లేస్ చేస్తున్నారు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అది కొంచెం నాకు నచ్చింది హీరో వాళ్ళతోనే. చూద్దాం ఇప్పుడు హెడ్ ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే హెడ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఐ బిలీవ్ ఈ బండి హెడ్ ఒక 12,000 to 15,000 మధ్యలో ఉండొచ్చు. సో అది రీప్లేస్ చేయాలి. నాకు తెలిసి క్యామ్ షాఫ్ట్స్ అవన్నీ రీప్లేస్ చేస్తారేమో అనిపిస్తుంది. చూద్దాం, నాకు కూడా ఏం తెలీదు. ఐ షుడ్ ఆల్సో సీ గ్యాస్కెట్స్, హెడ్ గ్యాస్కెట్స్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి రీప్లేస్డ్. సో లాస్ట్ టైం నేను సర్వీస్కి ఇచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ ఏం చేసినారంటే ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ ఇచ్చేసినారు. 1600 ఎంత అయింది సర్వీస్కి. నేను కూడా ఇంకా హెడ్ కంప్లైంట్ గురించి అంత ఆలోచించలేదు. ఆయిల్ సింబల్ ఎప్పుడు కూడా వస్తుంది బండి ఐడ్లింగ్లో ఉన్నప్పుడు, ఆయిల్ సరిగ్గా వెళ్ళట్లేదు హెడ్ వరకు. సో మోస్ట్ ప్రాబ్లీ ఆయిల్ పంప్లో కూడా అప్డేట్ వచ్చి ఉంటుందేమో అని నాకు అట్లా ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆయిల్ పంప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు సెండ్ ద ఆయిల్ త్రూ ద హెడ్. నేను చదివింది ఏంటంటే రెడిట్లో, కొత్త హెడ్లో ద ఆయిల్ ప్యాసేజ్ ఇస్ బెటర్. ద అల్యూమినియం మెటీరియల్ ఉంటుందో ఏది ఉంటుందో అది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది స్టాక్ ముందున్న హెడ్ కన్నా. సో దర్ ఇస్ లైక్ హెడ్ 2.0 వర్జన్ ఆఫ్ ద హెడ్. హెడ్ అండ్ ఆ హెడ్ కాదు, బండి హెడ్. సో యా, అదొకటి ఉందన్నమాట. సో నేను వెళ్ళి అదొకటి ఉందన్నమాట. సో బండి అయితే వెళ్ళి ఇద్దాము మండే రోజు. టుడే ఇస్ సాటర్డే సండే, టుడే ఇస్ సాటర్డే. సో మండే రోజు అపాయింట్మెంట్ ఉంది కాబట్టి మండే రోజు వెళ్ళిద్దాము. ఈరోజు అయితే నేను ఈ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను మోస్ట్ ప్రాబ్లీ. అండ్ హ్యాండ్ రికవర్ అవుతుంది ఇంకా కొంచెం. ఐ కెన్ రైడ్ ద ఎక్స్పల్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. కాకపోతే ఏమైనా సూపర్ బైక్ నడిపారంటేనే ప్రాబ్లం ఉందన్నమాట నాకు. చేయి కూడా ఆల్మోస్ట్ రికవర్ అయింది. కాకపోతే మళ్ళీ ఒకసారి నేను వెళ్ళి సిటీ స్కాన్ తీపించుకొని చెక్ చేయించుకుందాం అనుకుంటున్నా. నాకు ఇంకా కొంచెం వస్తుంది ఆ చేయి మీద. బట్ ఇక్కడ ఈ సిగ్నల్ దగ్గర యాక్సిడెంట్ అయింది నాకు. ఆపోజిట్లో నుంచి యాక్టివ్ వచ్చి గుద్దేసిండు. బండి ఆల్మోస్ట్ 12,000 kilometers తిరిగింది. ఈ 12,000లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ తిరుగుతుండే బండి, కాకపోతే నా దగ్గర లేకుండే ఇంకా యాక్సిడెంట్ దానివల్ల దీనివల్ల. లేకపోతే ఈజీగా నాకు తెలిసి ఒక 17,000-18,000 kilometers తిరుగుతుండే. బట్ యా, ఇప్పుడైతే నేను కొత్త టూరింగ్ బ్యాగ్ అవి ఇవన్నీ ఆర్డర్ పెట్టినా. దే ఆర్ హియర్, ఇంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వీడియో విల్ బీ అబౌట్ దాట్. దీన్ని మర్డర్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా టూరింగ్ స్పెక్లో. నేను వెనక స్ప్రాకెట్ కూడా చేంజ్ చేయాలి, చిన్న స్ప్రాకెట్ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టూరింగ్లో హయ్యర్ రెవ్స్ మెయింటైన్ చేయకుండా ఒక 2,000 RPM అలా తగ్గి బెటర్ స్పీడ్ బట్ లోవర్ RPM టైప్ ఆఫ్ షిట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు అర్థమైంది కదా. అదేదో నేను మీకు టెక్నికాలిటీ అంతా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్వియస్గా అది చేస్తున్నప్పుడు ఐల్ మేక్ అ వీడియో. అండ్ ఇప్పటి నుంచి అన్ని ఇన్స్టాలేషన్ వీడియోస్ కానీ అవి ఇవన్నీ నేను చేస్తాను. ఎందుకంటే నౌ వీ హ్యావ్ అ వర్క్ ప్లేస్. సో పక్కన షట్టర్ కూడా ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. సో వీ క్యాన్ రికార్డ్. అంకుల్ కొంచెం ట్రిప్ అవుతుంది చూడండి, हेलमेट की कैमरा ఉందని. ये हम यूट्यूब में वीडियोस बनाते हैं, यूट्यूब में वीडियोस बनाते हैं. यू शुड ऑल्सो गेट अ बाइक. ओके या चलो राइड सेफ. I love to see when women ride bikes and it is really amazing. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంచెం క్లౌడ్ ఎక్కువ అయిపోయింది. కొంతమంది జస్ట్ టేకింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ ఫర్ వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్.
క్లౌడ్ కోసం బండి నడిపిస్తున్నారు. అండ్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ జెన్యూన్లీ వాంట్ టు రైడ్ బైక్స్. లైక్ ఇప్పుడు మనం కలిసినా కదా, షీ రియలీ వాంటెడ్ టు లెర్న్ బైక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యా, దట్ ఈస్ దేర్. ఈ వీడియో అంత లాంగ్ ఏమి ఉండదు, ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్ వీడియో. ఏమైంది అసలు ఇన్ని రోజులు మన వాళ్ళు ఎందుకు వీడియో పెట్టలేదు, ఏం సంగతి అని చెప్పి. అండ్ టూరింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. వైజాగ్ వెళ్ళాలి, క్యాప్టెన్ని కలవాలి, చాలా ఉన్నాయి. క్యాప్టెన్తో చాలా ముచ్చట్లు పెట్టేది కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ వెరీ సూన్. ఒకసారి చెయ్యి సెట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామని చెప్పున్నా. నేను నాట్ కాన్ఫిడెంట్ అంత దూరం నేను ఈ బండి నడపగలుగుతా అని చెప్పేసి ఈ చేయితోనే. సో లెట్స్ సీ. ఎక్స్పల్స్ కాబట్టి ఇట్ వాజ్ అ బెటర్ రైడ్ అనిపించింది. లేకపోతే వేరే ఏ బండి ఉన్నా నాకు టార్చర్ ఫేస్ అయిపోతుంది ఆ రోజు. ఇది చాలా నీట్గా హ్యాండిల్ చేసింది ఎవ్రీథింగ్. సో ఆ ఫ్రంట్ రిమ్ కూడా మార్పిచ్చేస్తా. సో ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ రిమ్లో మన ట్యూబ్లెస్ కన్వర్జన్ కిట్ ఉందన్నమాట. సో ఒకవేళ ఇప్పుడు అది రీప్లేస్ చేయాలంటే ఆ కన్వర్జన్ కిట్ అనేది మనం తీయాలి, ఎందుకంటే షోరూమ్ వాళ్ళు తీయరు. ఆబ్వియస్గా మనమే ఇక్కడ కూర్చొని కన్వర్జన్ కిట్ తీసిన తర్వాత వాళ్ళకి రిమ్ పంపిస్తే వాళ్ళు రిమ్ రీప్లేస్ చేసి మనకి ఇస్తారు. లేదంటే మొత్తం హబ్బుతో సహా చేంజ్ చేయించేసేయాలి. చూస్తా, ఒకవేళ అది సెట్ అయితే ఇన్సూరెన్స్లో చేయించేస్తా. అండ్ పెద్దగా మార్చడానికి ఏం లేదు నా బండిలో, అన్నీ బాగానే ఉన్నాయి. వెనక బ్రేక్ ఒకటి లైట్ ఉంటుంది కదా, బ్రేక్ స్విచ్, ఈ ఫ్రంట్ది బ్రేక్ స్విచ్ పోయింది. సో అదొకటి చేంజ్ చేయాలి. చిన్నవి చుట్టుముట్టు 50-100 రూపాయల పనులు అనమాట అన్నీ. బట్ ఆ హబ్ ఒకటి ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఆబ్వియస్గా, 5,000-6,000 అవ్వచ్చేమో హబ్ మొత్తం రీప్లేస్ చేయాలంటే. ఇంకా హెడ్ది ఏదో చూడాలి. ఒకసారి వెళ్ళి మండే రోజు కూర్చొని మాట్లాడితే ఆ రీకాల్ది ఏంటో స్టోరీ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే వెళ్ళి మనం బైక్ వాష్ చేపిద్దాము. బండి వాష్ చేయించి చైన్ కూడా క్లీన్ ఇంకా లూప్ చేయాలి. ఈ బండిని నేను కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసిన అనమాట, అందుకని చెప్పి దీని పరిస్థితి ఇలా అయింది. మనం సైనిక్పురి షిఫ్ట్ అయిపోయినా కానీ బండి వాషింగ్ మాత్రం బొల్లారంలోనే అవుతుంది, ఎందుకంటే మనోడు చాలా క్లీన్గా చేసి పెడతాడు. నా బండి ఒక 1 hour టైం తీసుకుంటాడు, నీట్గా అన్నీ క్లీన్ చేయిస్తాడు. చైన్ క్లీన్, లూబ్, ఎవ్రీథింగ్. కాకపోతే ఈసారి ఇక్కడ లూబ్ నేను చేయించుకోను, ఎందుకంటే షాప్లో కావాసాకి సెరామిక్ చైన్ లూబ్ ఉంది, అది కొట్టేస్తా. అది ఏంటంటే స్పిల్ అవ్వదు మళ్ళీ వీల్స్ మీద. ఇట్ నీడ్స్ అ ప్రాపర్ డీజిల్ వాష్. 2 months కింద నేనే వాష్ చేయించిన, మళ్ళీ ఇప్పుడు నేనే వాష్ చేపిస్తున్నా. వాళ్ళు ఎవరు బండి తీసుకెళ్ళినా వాష్ చేపారో అలానే వాడేస్తారు. అండ్ హెచ్జీ లైట్స్ ఉన్నాయి కదా, అవి రీప్లేస్ చేసి వేరే బ్రాండ్వి లైట్స్ వేయాలి. అది ఈవెన్చువల్గా కొంచెం డల్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు 3 years అవుతుంది అనుకుంటా తీసుకొని, 2022లో తీసుకున్నట్టున్నా నేను. అంటే ఆల్మోస్ట్ 4 years అవుతుంది. సార్ గుడ్ మార్నింగ్. A few moments later. గైజ్ చూడండి ఎంత నీట్గా అడిగినా మనోడు. లుక్స్ టూర్ రెడీ అసలు. ఐ వాంట్ గో అవుట్ ఫర్ అ టూర్ విచ్ ఐ విల్ డూ వెరీ సూన్. బట్ యా, ఆల్మోస్ట్ 1 hour కూర్చొని అడిగిండు, చాలా నీట్గా అడిగాడు. టూ గుడ్ విల్ గో నౌ. చైన్ ఒకటి క్లీన్ చేయలేదు ఎందుకంటే డీజిల్ లేకుండా అనమాట. సో విల్ గో టు ద వర్క్షాప్ అండ్ డూ ఇట్. ఎలానే వర్క్షాప్ క్లోజ్డ్ కాబట్టి వీ హ్యావ్ సమ్ వర్క్ టు డూ. స్కాడీస్ అవన్నీ ఫిట్ చేయాలన్నమాట, అందుకని చెప్పి షాప్ క్లోజ్ ఉండే. ద బైక్ లుక్స్ క్లీన్. నాకు బండి చాలా క్లీన్ ఉండాలి ఎప్పుడన్నా. ఐ లైక్ ద బైక్ టు బీ వెరీ క్లీన్. మై వర్క్ స్పేస్ కానీ బైక్ కానీ. అరే ఏం దుమ్రా బాబు. అరే బాటిల్ తీసుకున్నావా? సో గైస్ అదనమాట ఈరోజు వీడియోకి అయితే ఇంతే. పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. ఇట్ వాజ్ అ వెరీ షార్ట్ వీడియో. మన బండిది నెక్స్ట్ ఇంజిన్ది ఏమవుతుందో అని చెప్పేసి నేను అందరికీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. బట్ యా, వీ ఆల్సో హ్యావ్ సమ్ గుడీస్ ఫ్రమ్ చైనా టు బీ ఇన్స్టాల్డ్ ఆన్ ద బైక్. that will make our bike a little better in terms of touring and everything. కొంచెం కంఫర్టబుల్ అది ఇది. అండ్ మళ్ళీ ఒకసారి కేరళకి వెళ్ళే ప్లాన్స్ అయితే ఉన్నాయి, అది కూడా వెళ్తా నేను. ఎవ్రీథింగ్ ఫ్రమ్ నౌ విల్ బీ డాక్యుమెంటెడ్ బికాజ్ ఐ విల్ బీ గోయింగ్ సోలో. నేను సోలో వెళ్ళినప్పుడు కొంచెం బెటర్ వ్లాగ్ చేస్తా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కన్నా, ఎందుకంటే ఆబ్వియస్లీ ఏదో ఒకటి గెలుపుతూ ఉంటారు, అది ఇది అవుతూ ఉంటుంది. బట్ యా, దిస్ టైమ్ ఐ విల్ గో solo. With that being said, boys and girls, I'll see you in the next one. Until then, do the hard work, especially when you don't feel like it. వీడేంద్రా బాబు, వెనక క్యారియర్ వైట్, ముందు బ్లాక్, సైడ్ది బ్లాక్, ముందుది ఆరెంజ్. Oh my god. Okay, whatever boys, bye.